మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలిందనే చెప్పాలి. రంపచోడవరం అడవుల్లో ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య మరో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందరారాజ్ ప్రకటించారు. మృతుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళంకు చెందిన జామ్రీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్ గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. తాజాగా 2 వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డ అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా. ఈలోపే ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం గమనార్హం. హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉండగా ఆయన భార్య హేమాపై 50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1 కమాండర్ గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో అత్యధిక దళ సభ్యులు ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది. ఏళ్ల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించారు. హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలపై ఆయనకు పట్టుంది. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫోటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ కొనసాగించాయి. మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నారు. 2007లో సుక్మా జిల్లా ఉర్పర్మెట్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చారు. 2010లో తడిమెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు. 2013లో జిరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకొని 23 మంది జవాన్లు మృతి చెందారు.